వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను శ్వేత. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవుల్లో మళ్లీ కాల్పులు పేలుళ్లు వినిపిస్తున్నాయి. కరెగుట్ట అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులపై భారీ సెర్చ్ ఆపరేషన్ను చేపట్టాయి. కోబ్రా దళాలు మావోయిస్టులు నిర్మించిన బంకర్లను ధ్వంసం చేశాయి. అమర్చిన మందు పాత్రలను బాంబ్ స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. డ్రోన్లతో అడవుల్లో కదలికలను పర్యవేక్షిస్తున్నారు. రెండు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ చేస్తున్నారు. మావోయిస్టు నేత బడే చొక్కారావు కోసం గాలింపు కొనసాగుతోంది. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఆరోపణలు నిజమేంటో తెలుసుకోవడానికి ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశామని తెలిపారు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 నిమిషాల్లో నిజం బయట పెట్టొచ్చు కదా అని ప్రశ్నించారు. మంత్రిగా పనిచేసిన సమయంలో సంబంధిత డాక్యుమెంట్లు ఎందుకు క్లియర్ చేయలేదని షబ్బీర్ అలీని నిలదీశారు. వాస్తవాలు బయటకు వస్తే ఎవరు నిజం చెబుతున్నారో ప్రజలకు స్పష్టమవుతుందని అన్నారు. రాజకీయ లాభం కోసం తప్పుడు ప్రచారం చేయడం సరికాదని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో పాలు తాగిన వారు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటి వరకు 4 మృతి చెందగా పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకే పాల వ్యాపారి దగ్గర నుంచి పాలు కొనడం వల్లే ఈ ఘటన జరిగిందని అనుమానం వ్యక్తమవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి పాల వ్యాపారిని అరెస్ట్ చేశారు. శాంపిల్స్ ల్యాబ్ కు పంపించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు 2 రోజులు వాయిదా తర్వాత సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇందాపూర్ హెరిటేజ్ డైరీల అంశంపై చర్చించాలంటూ పట్టుబట్టారు. ఈ విషయంపై వాయిదా తీర్మానం ఇచ్చిన చైర్మన్ మోషన్ రాజు దాన్ని తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొంది. కూటమి మంత్రులు వారిని వెనక్కి పంపాలని కోరినా పరిస్థితి చల్లబడలేదు. సభ్యులు ఆందోళన ఆపకపోవడంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న వివాదం మరోసారి సుప్రీంకోర్టుకెళ్లింది. ఏపీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీపై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే సిట్ దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో జంతు కొవ్వు లేదని, కానీ సింథటిక్ నెయ్యి, పామ్ ఆయిల్ వాడినట్టుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కమిటీని ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆ కమిటీ దర్యాప్తు కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది. ఇది గత ఆదేశాలకు విరుద్ధం కాదని తెలిపింది. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా భారత్ టాక్సీ ప్రాజెక్టు గురించి వివరించారు. ఈ పథకం ద్వారా డ్రైవర్ల యజమానులుగా మారుతారని చెప్పారు. ప్రైవేట్ టాక్సీ కంపెనీలు డ్రైవర్ల ఆదాయంలో 30% వరకు కోత వేస్తున్నాయని, కానీ భారత్ టాక్సీలో అలాంటిది ఉండదని అన్నారు. డ్రైవర్లు కేవలం 500లతో ఈ ప్రాజెక్టులో చేరవచ్చునని తెలిపారు. మొదటి 3 సంవత్సరాలు వారికి నిర్ణీత అద్దె లభిస్తుందని, తర్వాతి లాభాల్లో వాటా ఇస్తామని చెప్పారు. ఈ విధానం డ్రైవర్ల దోపిడీకి అడ్డుకట్ట వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అవడంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి. అయితే ధరలు తగ్గుతాయనుకున్న సమయంలో మళ్లీ భారీగా పెరగడం కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఫిబ్రవరి 23న బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలో ఇవాళ పసిడి 2070 పెరిగి 161,350కు చేరింది. వెండి ధర ఒక్క రోజులోనే 10,000 పెరిగి కిలోకు 3 లక్షలకు చేరుకుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
మెక్సికోలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ నాయకుడు ఎల్ మెన్చో సైనిక చర్యలో హతమయ్యాడన్న వార్తతో హింస చెలరేగింది. ముఖ్యంగా జాలిస్కో రాష్ట్రంలో వాహనాలను తగులబెట్టి పలు రహదారులను దిగ్బంధించారు. గ్వాడలహారాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేశారు. ప్రభుత్వం కోడ్ రెడ్ ప్రకటించి అదనపు బలగాలను మోహరించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించింది. భారత్ సహా పలు దేశాలు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేశాయి. నేపాల్లోని థాండింగ్ జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి సమీప నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అతివేగం లేదా సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని ప్రారంభించారు. బస్సులో ఎంతమంది ఉన్నారనే విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. T20 ప్రపంచ కప్ లో భాగంగా కీలకమైన మ్యాచ్ లో భారత క్రీడాకారులు చెత్త ప్రదర్శన చేశారు. పక్కా వ్యూహంతో బరిలోకి వచ్చిన సౌత్ ఆఫ్రికా జట్టు భారత బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలమైంది. సూపర్ 8 లో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. ఏకంగా 76 పరుగుల తేడాతో గెలుపొందింది. మొత్తంగా 18.5 ఓవర్లు ఆడిన భారత్ 111 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్ 4, కేశవ్ మహారాజ్ 3, కార్బిన్ 2, మార్కరం 1 వికెట్ తీశారు.